దేవునికి ప్రియజనమనుచు రాజరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియజనమనుచు ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించండి. ప్రేమతో ఎంపిక చేసిన ప్రియుని స్తుతులర్పించండి. రారండి ఏరండి ప్రభు దీవెన పొందండి. ఆడండి పాడండి ప్రభు దేవులు పొగడండి. రారండి ఏరండి ప్రభు దీవెన పొందండి. ఆడండి పాడండి ప్రభు దేవులు పొగడండి. ప్రభాత మంగళ పూజా వేళ పరమాన్నతుని పద సన్నిధి. ప్రభాత మంగళ పూజా వేళ పరమాన్నతుని పద సన్నిధికి. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు. స్త్రీలందరిలో మీరు ఆశీర్వదింపబడిన వారు, మీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు అతి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అందరం కూడా ఈ గుహ ముందు నిలబడి జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ఆశీస్సులు పొంద అనేక మంది కొరకు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాము. ఆ జగద్రక్షకుడైన యేసు ప్రభువు ఈ రోజున మీ అందరి హృదయాలలో, మనందరి హృదయాల్లో నివసించాలని, మనందరి కుటుంబాలను కూడా ప్రత్యేకంగా దీవించి ఆయన చల్లని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన కురిపించాలని ఈ దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆయన కరుణ చూపి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. అనేక మంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులందరినీ కూడా కాచి కాపాడి రక్షించమని ఈనాటి ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ చేరి మనం అందరం కూడా ఆ దేవాది దేవుడు, జగత్ రక్షకుడు తన యొక్క కరుణను, తన యొక్క ప్రేమను మనపై కురిపించి మనమందరం కూడా ఆయన చల్లని దీవెనలతో నింపబడి జీవించినట్లు, మన కుటుంబాలు శాంతి సమాధానాలతో అష్టైశ్వర్యములతో నింపబడాలని మనసారా ప్రార్థన చేద్దాము. ఇంకొకటి, ఈ రోజున మరియ తల్లి పూజను మనం తీసుకుంటూ ఉన్నాము. అది జపమాల మాత మరియ తల్లి. అక్టోబర్ 7వ తారీఖున ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాము. చాలా చోట్ల అనేక మంది కథోలిక క్రైస్తవులు ఎదురుపడేటువంటి ఒక సవాలు ఏమిటి అంటే, మీరు మరియ మాతను ఎందుకు పూజిస్తున్నారు, మరియ తల్లిని ఎందుకు పూజిస్తూ ఉన్నారు అని ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉంటారు. నిజానికి వారు వేస్తున్న ప్రశ్న గురించి వారికి తెలియదు. కారణం ఏమిటి అంటే, ఎవరికైనా మంగళవార్త జపం చెప్పడం తెలిసినట్లయితే ఆ ప్రార్థనలోనే ఉంటూ ఉంది. మనం మరియ తల్లిని పూజించటం లేదు, గౌరవిస్తూ ఉన్నాము. మరియ తల్లిని వేడుకుంటూ ఉన్నాము. ఆ మరియ తల్లి యొక్క ఆశీర్వాదాలు ఇప్పుడు మనం జీవించే సమయంలోనే కాకుండా మరణించే సమయంలో కూడా మన మీద ఉండాలని
గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలని సంబోధిస్తూ ఆమెను గౌరవిస్తూ ఉన్నాము. ఈ అక్టోబర్ మాసంలో ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ జపదన్నని చెప్పుకుంటూ ఉంటారు. ఈ ప్రార్థన ద్వారా మనకి కలిగేటువంటి లాభం ఏమిటి అంటే, ఆ మరియ తల్లిని మనం గౌరవిస్తూ ఆ తల్లి యొక్క ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తూ ఆమె మనకి తోడుగా ఉండాలని, ఏ విధంగా యేసు ప్రభు జన్మించిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఆమె తోడుగా నడిపించున్నారో అలాగే మనల్ని కూడా నడిపించాలని మనం ప్రార్థన చేస్తున్నాము. ఈ అక్టోబర్ మాసంలో మనందరి కుటుంబాలను ఆ తల్లి ప్రత్యేకంగా దీవించాలని, ఆమె మన అందరి హృదయాల్లో నివసించాలని, ఆమె యొక్క ఆశీర్వాదాలతో నింపబడి మనమందరం కూడా సంతోషానందంతో జీవించాలని మనసారా ఈ దివ్య బలి పూజలో వేడుకొందము. మరి ముఖ్యంగా ఈ గుహని మనకి అందించినటువంటి అనేక మంది, కొంతమంది మన మధ్య ఉన్నారు, కొంతమంది మన మధ్య లేరు. వారు చేసినటువంటి ఈ గొప్ప కార్యానికి వారిని ప్రత్యేకంగా తలుచుకుంటూ ఈ దివ్య బలి పూజలో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. ఈ పూజలో అర్హులుగా పాల్గొంటూ మనం చేసిన పాపములను ఒప్పుకుందాము. జకయ్య మనసు నాకు రావాలయ్యా, మగ్దలా మరియలాగా మారాలయ్యా. జకయ్య మనసు నాకు రావాలయ్యా, మగ్దలా మరియలాగా మారాలయ్యా. నీవు కావాలి, నీ ప్రేమ దయచూపవా, కరుణామయా కనికరించవా, నా నీతి కుమారా దయచూపవా, కరుణామయా కనికరించవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చునుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి.
భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునిది మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. వీధిన మారిన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. యోగ పాపములను భరించుటకై ఈయలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములను మీ అనుగ్రహముతో నింపుము. దేవదూత సందేశము ద్వారా మీ కుమారుడైన క్రీస్తు మనుష్య అవతారమును మేము తెలుసుకొంటిమి. పవిత్ర కన్య మరియమ్మ విజ్ఞాపనము ద్వారా ఆయన శిలువ శ్రమల ఫలితములను మేము ప్రభుని పునరుత్థాన మహిమలో భాగస్థులమగుదుము గాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పట్టణము నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనము వరకు. మీరు బయలుదేరి పోచున్నప్పుడు త్రోవలో మిమ్ము కాపాడుచు నేను సిద్ధపరిచిన చోటికి మిమ్ము చేర్చుటకు నా దూతను మీకు ముందుగా పంపెదను. అతని పట్ల భయభక్తులు కలిగి అతని చెప్పిన మాటలల్లా శ్రద్ధగా వినుడు. మీరు అతనికి ఎదురు తిరగకుడు. అతడు నా పేరిట వ్యవహరించువాడు కావున మీ తప్పును మన్నింపడు. కానీ మీరు అతని మాట విని నేను చెప్పిన దల్లా చేసినచో మీ శత్రువులకు నేను శత్రువునయ్యేదను. మిమ్ము పీడించు వారిని నేను పీడింపును. నా దూత కంటే ముందుగా వెళ్ళి అమోరీయులు, హిత్తీయులు, పెరిషీయులు, కనానీయులు, హివీయులు, యెబూసీయులను వసించిన చోటికి మిమ్ము కొనిపోవును. నేను వారు ఉపమాపెదను. ఇది ప్రభువు వాక్కు. నీతి వాక్కులు విడనాడగ పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడగ పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమామయుని ప్రబోధము ప్రేమాగ్నిను నేర్పిన వేదం ప్రేమామయుని ప్రబోధము. నల్లి చేరిన చెముల రక్షణ శుభకరణాగుడి సుబోధము. నల్లి చేరిన చెముల రక్షణ శుభకరణాగుడి సుబోధము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము వచనములు 1 నుండి 12వ వచనం వరకు. లూకా సువార్త 10వ అధ్యాయము వచనములు 1 నుండి 12వ వచనం వరకు. ఆ పిమ్మట ప్రభు 72 నియమించి
తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లు అనెను, పంట విస్తారము, కానీ పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పోండు, ఇదిగో తోడేలు మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలినైనను జోలినైనను పాదరక్షలనైనను తీసుకొని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవలదు. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనుచు అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు గదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచ్చట రోగులను స్వస్థతపరిచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధుల్లోనికి వెళ్ళి మా కాళ్ళకు అంటిన మీ పట్టణమందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సోదోము పట్టణపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా మహిమ, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి మహిమ, తండ్రి ఆరాధన. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ ఆరాధన. త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ మహిమ, త్రియేక దేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన విచారణ గురువులు నాకు ఒక ఖచ్చితమైనటువంటి సమయాన్ని ఇచ్చారు. కాబట్టి పొడుపు కథలు సామెతలు లేకుండా, ఉపోద్ఘాతాలు లేకుండా ఈ యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. దాదాపుగా గత 15 సంవత్సరాలుగా ఇదే రోజున ఈ యొక్క దేవుని సన్నిధిలో, ఈ ఆలయము సన్నిధిలో మనందరము కూడా గుమికూడి ఎంతమందిని ఇక్కడ సమావేశమై దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆ దేవదేవుడు మరియ తల్లి ద్వారా మనకు, మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన వ్యక్తిగతమైన పరిస్థితులలోనూ స్థితిగతులలోనూ ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం ద్వారా ఆయనను మహిమపరుస్తూ స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, వీటన్నింటి ద్వారా ఏం జరుగుతూ ఉంది? ఆ దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము, మహిమపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము, స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము, ఆ ప్రభువుని తెలుసుకోవడానికి అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉన్నాము. వాక్యాన్ని వింటూ ఉన్నాం,
దివ్య బలి పూజలలో పాలు పంచుకుంటూ ఉన్నాం. దివ్య సత్ప్రసాద ఆరాధనల యందు పాలు పంచుకుంటూ ఉన్నాం. తీర్థయాత్రలకు వెళుతూ ఉన్నాం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ వస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి ప్రధాన ఆలయాలు కాకుండా మన చుట్టుప్రక్కల ఉన్న ప్రతి చిన్న ఆలయము ద్వారా, ఆ ఆలయ సన్నిధి ద్వారా దేవుడిని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, వీటన్నింటి ద్వారా మనలో దాగి ఉన్నటువంటి ఒక అంతర్లీనమైనటువంటి కోరిక, మన ఆత్మ యందు, ఆధ్యాత్మిక స్థితి యందు దేవుడు మనలో ఇమిడ్చినటువంటి ఆ కోరికను మనం దేవుని సన్నిధిలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ దేవుడిని నేను తెలుసుకోవాలి, పరిపూర్ణమైన విధముగా గ్రహించుకోవాలి. ఆయనను నేను నాలో ఇముడ్చుకుని నేను జీవించాలి అనే ఒక పరిపూర్ణమైనటువంటి ఒక కోరికను ఆ దేవదేవుని సన్నిధిలో మనం వ్యక్తపరుస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, అనేక సందర్భాలలో దేవుని సన్నిధిలో, దేవాలయములో లేదా వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, వింటున్నప్పుడు, దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనం అందులో లీనమైపోతాం. అదే సమయంలో ఆ యొక్క కార్యక్రమం లేదా ఆ దివ్య బలి పూజ, ఆ దివ్య సత్ప్రసాద ఆరాధన, ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితి ముగిసినప్పుడు మన ఆలోచనలు మరలా ఇంకొక రకంగా మారుతూ ఉంటాయి. ప్రియబిడ్డలారా, ఈ రోజున మనం ఈ యొక్క సన్నిధిలో, ఆలయ సన్నిధిలో జపమాల మాత మహోత్సవాన్ని ఈ దివ్య బలి పూజ ద్వారా కొనియాడుతూ ఉన్నాం. ఆ మరియ తల్లి మనందరికీ తెలుసు. నేనే ఇక్కడ చాలా సందర్భాలలో ప్రసంగాలు చెప్పాను కూడా. ఆ మరియ తల్లి తన యొక్క జీవిత స్థితిగతిని ఒకే ఒక్క వాక్యము ద్వారా, పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని ఆ మరియ తల్లి మనందరి ముందు ఉంచుతూ ఉన్నాను. నేను దేవుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. 100 సార్లు విని ఉంటాం, 1000 సార్లు బహుశా విని ఉంటాం, అనేక సార్లు మనమే ధ్యానము చేసి ఉంటాం, అనేక సందర్భాలలో పరిస్థితులలో విని ఉన్నాం. ప్రియబిడ్డలారా, ఈ వాక్యము ద్వారా మరియ తల్లి, ఇది నా యొక్క జీవన స్థితి, ఇది నా యొక్క జీవన శైలి, ఇది నా ఆధ్యాత్మిక అంతరంగం, నాలో, నా యొక్క శరీరములో ప్రతి కణం, నాలో ప్రవహించే ప్రతి రక్తపు చుక్క, నా ఆలోచన, నా నిర్ణయాలు, నా యొక్క కుటుంబం, నా పరిస్థితి సర్వస్వం ఇది నా చేత నడిపించబడుతూ ఉన్నటువంటిది కాదు, దేవుడే స్వయంగా నడిపిస్తూ ఉన్నటువంటి నా జీవితం. కనుక ఆయన ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా నా జీవితం ముందుకు సాగుతుంది. ప్రియబిడ్డలారా, ఇది ఒక మనిషి దేవుడిని తనలో ఇముడ్చుకున్నప్పుడు, దేవుడే తన సర్వస్వం అని అనుకున్నప్పుడు, ఇక నాకంటూ ఏమీ లేదు, నేను ఆయనలోనే ఇమిడిపోయాను. అది ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు కలిగేటటువంటి భావన మాత్రమే కాదు. ఒక దివ్య బలి పూజలోనో, ప్రార్థనా సమావేశములోనో, లేదా ఇంకొక చోట ఒక ఆరాధన జరుగుతూ ఉన్నటువంటి క్రమములోనూ అప్పుడు కలిగేటటువంటి భావన ఇంకొక దగ్గర ఇంకొక విధంగా ఉంటుంది అనేటటువంటి భావన కాదండి. ఇది తన జీవితాంతం, జీవిత సర్వం, ప్రతి పరిస్థితిలో, ప్రతి స్థితిగతులు, తన శ్వాస ఉన్నంత వరకు ఇదే నా జీవితం, ఇదే నా జీవన శైలి అనేటటువంటి విధంగా ఆ మరియ తల్లి, ఆ దేవుడు, నేను దేవుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ ప్రకటించడము ద్వారా, బహిరంగపరచడము ద్వారా తన యొక్క ఆధ్యాత్మిక అంతరంగ స్థితిని మరియ తల్లి వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, ఈనాటి సువిశేషములో 72 క్రీస్తు ప్రభువు తనకు తాను స్వయముగా ఎక్కడికైతే వెళ్ళాలి అని అనుకున్నాడో, ఏ ప్రాంతానికి, ఏ ప్రదేశానికైతే వెళ్ళాలి అని తానే స్వయముగా అనుకున్నారో ఆ ప్రాంతాలకు ఈ 72 ఎంపిక చేసి తన తరపున, తన దూతలుగా, తన వారిగా, తన శిష్యులుగా, తన యొక్క
తరపున పంపిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ఇంతమందిని మనము ఇక్కడ గుమికూడాము, సమావేశమయ్యాము, ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నాం. ప్రభు రక్త శరీరాలను మనం స్వీకరించబోతూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, అందరము ఎంపిక చేయబడి ఎన్నుకొనబడి ఈ ప్రాంతానికి, ఇక్కడకు, ఈ యొక్క ఆధ్యాత్మిక మందిరం వద్దకు నడిపించబడినటువంటి వారు. మరి మన యొక్క అంతరంగిక స్థితి ఏమిటి ప్రియబిడ్డలారా? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే ఎవరెవరైతే వారి జీవితంలో దేవునిలో పరిపూర్ణమైనటువంటి విధముగా లీనమై ఉన్నారో వారి యొక్క అంతరంగ స్థితిని మనం గమనిస్తే, ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనము. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనము. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనము. వానిని మాత్రమే కాక అంతకంటే అధికమైన విలువ గల దానికై, అంతకంటే అధికమైనటువంటి విలువ గల దానికై, అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై, నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తిగా నష్టముగానే పరిగణించెదను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియబిడ్డలారా, ఇది పునీత పౌలుడి యొక్క మాటలు. పౌలు గారు అంటూ ఉన్నారు, నా ప్రభువగు యేసుక్రీస్తును తెలుసుకోవడానికై మిగిలినటువంటి సమస్తము కూడా అర్థరహితముగానే, వ్యర్థముగానే, పనికిరానటువంటిదిగానే నేను పరిగణిస్తాను. ఇది ఒక వ్యక్తి ఆధ్యాత్మికతలో, ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణమైనటువంటి విధముగా స్థిరపడినటువంటి వ్యక్తి యొక్క భావం. ఒక దగ్గర ఒక ఆధ్యాత్మిక సమావేశములో, దివ్య బలి పూజలో, తీర్థయాత్రలో, పుణ్యక్షేత్ర యాత్రలో మాత్రమే కొన్ని భావాలతో నింపబడి, ఇంకొక దగ్గర మిగిలినటువంటి భావాలు వ్యక్తపరిచేటటువంటి వ్యక్తిత్వము కాదు. పౌలుడు అంటూ ఉన్నాడు, పరిపూర్ణమైన విధముగా ఆ క్రీస్తును తెలుసుకోవడమే నా యొక్క పరిపూర్ణమైనటువంటి జీవితం. అంతకంటే మిగిలినదేది కూడా, ఇక ఏ దేనిని కూడా నేను లెక్కించడానికి కూడా, లెక్క పెట్టగలిగినటువంటి దానికి కూడా పనికి రానటువంటిది. ఇది ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైనటువంటి స్థితి. ప్రియబిడ్డలారా, మరియ తల్లి అంటూ ఉన్నారు, నేను దేవుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. పౌలుడు అంటూ ఉన్నారు, నేను క్రీస్తును తెలుసుకోవడమే అత్యంత విలువైనటువంటి పరమావధిగా నేను భావిస్తాను. దానికంటే ఇంకా ఏ ఒక్క విషయమును, వస్తువును, వ్యక్తిని, పరిస్థితిని, ఏ దేనిని కూడా విలువైనటువంటి దానిగా నేను పరిగణించను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియబిడ్డలారా, అనుదినము ఆధ్యాత్మిక జీవితంలో మనం నడిపించబడుతూ ఉన్నాము అంటే, అడుగులు వేస్తూ ఉన్నాం, ముందుకు వెళుతూ ఉన్నాము అంటే, మన యొక్క మానవ తత్వము నుంచి అనుదినము కూడా ఈ యొక్క దైవత్వముతో పరిపూర్ణమైన ఆధ్యాత్మిక స్థితి వైపుకు, పరిపక్వత కలిగినటువంటి ఆధ్యాత్మిక స్థితి వైపుకు మీరు, నేను, మనందరము కూడా నడిపించబడుతూ ఉండాలి. పునీత పేతురు అంటూ ఉన్నారు, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనము. 16వ అధ్యాయం 16వ వచనము. మత్తయి సువార్త 16:16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు సమాధానమిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియబిడ్డలారా, నేను ఎవరిని అని అడిగినటువంటి ప్రశ్నకు పేతురు ఇచ్చేటటువంటి సమాధానం ఇది. నీవు ఎవరు? నీవు నాకు సంబంధించినంత వరకు
సజీవుడైనటువంటి దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఇది నేను నీ గురించి తెలుసుకున్నటువంటి సత్యం. ఇది నా జీవితము ద్వారా నేను వెదకినటువంటి సత్యం, నేను కనుగొన్నటువంటి సత్యం. నా జీవితము ద్వారా ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో నేను బలపడినటువంటి విధానం ఇది ప్రభు అంటూ ఉన్నారు. పేతురు, సీమోను, ఇది నీకు రక్త మాంసములు తెలియపరచవు. ప్రియబులారా, ఆ యొక్క పేతురు, ప్రభు నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు, అంటే నాకు రక్షణనిచ్చేవాడవు నీవే. నీవు కేవలం ఒక చనిపోయినటువంటి జీవము లేనటువంటి వాడవు కావు, సజీవుడుగా ఉన్నటువంటి దేవుని యొక్క కుమారుడవు నీవు ఎందుకు వచ్చావు? నాకు రక్షణను, పరిపూర్ణతను, పరిపూర్ణమైన జీవితాన్ని దయచేయడానికి వచ్చి తెలుసుకున్నటువంటి సత్యం. ఆయన దేవుని యొక్క శిష్యుడిగా అంగీకరించబడుతూ ఉన్నటువంటి ఘడియలు ఇవి. ప్రియబిడ్డలారా, మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు, ఈ రకమైన వార్షికోత్సవాలలో పాలు పంచుకుంటూ ఉన్నప్పుడు దేవుడి వైపుకి ఎంత వడివడిగా వేగంగా అడుగులు వేస్తూ ఉన్నాము భౌతికంగా. తోమాసు వారు యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనము, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనము, యోహాను సువార్త 20:28వ వచనము. అప్పుడు తోమా నా ప్రభు నా దేవా అని పలికెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియబిడ్డలారా, గమనించండి, తోమాసు వారు మనందరికీ తెలుసు ఏ రకమైనటువంటి అనుమానాలతో జీవించాడో. ఆ యొక్క తోమాసు వారు అంటూ ఉన్నారు, ఇది తాను తెలుసుకున్నటువంటి సత్యం, ఇది తన జీవితంలో తాను సాధించినటువంటి ఆధ్యాత్మిక పరిపూర్ణత లేదా పరిపక్వత. నా ప్రభు నా దేవా. రెండు విషయాలు ఉన్నాయి ప్రియబిడ్డలారా ఇక్కడ. నా ప్రభు అంటే పరిపాలించేవాడు, అధికారి, నాయకుడు, నా మీద సర్వ హక్కులు కలిగినటువంటి వాడు, నన్ను పరిపాలించే ఒక అధికారి. అంటే నా జీవితాన్ని ఇంకొకరి చేతులలో నా జీవితం లేదు, అది ఉన్నది నీ చేతిలోనే. నా ప్రభుడవు నీవే, నా అధికారివి నీవే, నా నాయకుడవు నీవే. ఇది నేను తెలుసుకున్నటువంటి సత్యం. నా జీవితంలో నేను సాధించిన ఆ యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత ఇది. రెండో మాట తోమాసు వారు అంటూ ఉన్నాడు, నా దేవా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితములో నీ యొక్క అధికారం అనేది భౌతికతకు సంబంధించినటువంటిది మాత్రమే కాదు. నీవు నా దేవుడవు, నా ఆత్మ మీద కూడా, నా పరిపూర్ణ జీవితం మీద కూడా అధికారివి నీవే. నీవు నా దేవుడవు. ఇది నేను తెలుసుకున్నటువంటి సత్యమని తోమాసు వారు చెబుతూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, ఈ వాక్యాలు మనం వింటూ ఉంటాం, రోజువారీగా వింటూ ఉంటాం. ఫలానా వారు నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి. పునీత మదర్ తెరేసా గారు ఇది చెప్పారు, పునీత తోమాసు వారు ఇది చెప్పారు, విన్సెంట్ పలోటి వారు ఇది చెప్పారు, పేతురు గారు ఇది చెప్పారు, అస్సీసి ఫ్రాన్సిస్ వారు ఇది చెప్పారు. ఈ రకంగా ఆ యొక్క వాక్యాలన్నీ బహుశా మన ఇంటి గోడల మీద లేదా మన బైబిల్లో ఆ యొక్క బుక్ మార్క్స్ లాగా మనం పెట్టుకుంటూ ఉంటాం. ప్రియబిడ్డలారా, ఇది వారి యొక్క వ్యక్తిగత జీవితాలలో అనుభవపూర్వకంగా ఆధ్యాత్మిక పరిపక్వత పొందిన ఘడియలో వారి యొక్క నోటి నుంచే కాదు, వారి పరిపూర్ణ ఆత్మ నుంచి, మనస్సు నుంచి వచ్చినటువంటి మాటలు ఇవి. మరి ఈ రోజున మనం ఏ రకమైనటువంటి ఒక పరిపక్వత వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నాం? ప్రియబిడ్డలారా, అనేక సందర్భాలలో ఈ ఆధ్యాత్మిక భావాలు, ఆధ్యాత్మిక పరిస్థితుల మధ్యనే మనలో ప్రవహిస్తూ ఉంటాయి. ఒక్కసారి ఈ యొక్క పూజ నుంచి బయటకు వెళ్ళామో, లేదా దివ్యసత్ప్రసాద ఆరాధన నుంచి బయటకు వచ్చామో, లేదా ఒక పుణ్యక్షేత్ర స్థలము నుంచి బయటకు వచ్చామో, మనలో భావాలు మారుతూ ఉంటాయి. అంటే ఆ యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత అనేటటువంటిది మనలో లేదు అని దాని అర్థం.
కాబట్టి ఈ రోజున మరి ఒక్కసారి మరియ తల్లి మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నారు. ఇదిగో నేను చెప్పగలిగాను, నేను నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంటే పరిపూర్ణమైన సమర్పణ జీవితం, పరిపూర్ణముగా అర్పించుకోబడిన జీవితం, పరిపక్వత సాధించిన జీవితం. ప్రియబిడ్డలారా, ఆ యొక్క పరిపక్వత వైపు అడుగులు వేద్దాం. ఆధ్యాత్మిక పరిపూర్ణతను సంపాదించడానికి అనుక్షణము ప్రయత్నం చేద్దాం. అప్పుడు మీరు, నేను, మనందరము కూడా పునీతులము కాగలము, పునీతుల జీవితాన్ని సంపాదించుకోగలం. కాబట్టి ఆ దేవదేవుడిని వేడుకుందాం. ఓ ప్రభువా, నేను కూడా అనేకమైనటువంటి బలహీనతలతో సతమతం అవుతూ ఈ యొక్క ఆధ్యాత్మిక పరిపక్వతను సంపాదించలేక సాధించలేకపోతూ ఉన్నాను. కానీ ఈ రోజున ఈ యొక్క ఆధ్యాత్మిక పరిపూర్ణ జీవితం వైపుకి అడుగులు వేసే ఒక మార్గమును, క్రమమును మన జీవితాలలో నింపమని దేవాది దేవుణ్ణి వేడుకుందాం. ఈ పంపించబడినటువంటి 72 మీరు, నేను, మనందరము కూడా ఉన్నాం. వారి యొక్క లక్షణాలతో ముందుకు సాగుదాం. ఈ యొక్క ఆధ్యాత్మిక పరిపూర్ణ జీవితాన్ని సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క దీవెనలతో మనందరినీ కూడా ఆశీర్వదించమని ఈ దివ్య బలిలో వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరం పైకి లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల అధిపైన సర్వేశ్వరుడు అతని యొక్క ఏకశుద్ధుడును ఏకనాథుడైన ఇతడు పవిత్రాత్మని మరి నుండి పుట్టిన పోస్టులాతని దారుణంలో నైపాటబడి శిల మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళమునికి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచి పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రకారం కూర్చొని అక్కడి నుండి జీవించు వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయటకు వచ్చాను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపు విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన, సంభాషణ, ప్రార్థన నీవు దేవునితో మాట్లాడేటువంటి మాట, ఆయన నీకు ఇచ్చేటువంటి దీవెనలు. ప్రార్థన నిన్ను బలపరుస్తుంది. ప్రార్థన నీకు దేవుని యొక్క చిత్తాన్ని తెలియచేస్తుంది. ప్రార్థన నీకు ఓర్పును, బలాన్ని, శక్తిని, స్వస్థతను, ఈ లోకములో మానసికంగా ఎదుగుటకు శక్తినిస్తుంది. పునీత పౌలుడు అంటాడు, నీ కృప నాకు చాలును అంటాడు. అందరం కూడా 2 చేతులను పైకి లేపి పరిశుద్ధ సమయాన్ని ఈ ప్రార్థనలో ప్రభుని అడుగుదా, ప్రభునితో మాట్లాడదా. మన అవసరాలన్నిటినీ కూడా ప్రభు చెంతకు చేర్చి, నన్ను దీవించు ప్రభువా, నీ కృప నాకు చాలును ప్రభువా అని ప్రార్థించుదా. చాలునంటూ మనం ప్రభుని అడుగుదాం. ఈ సమయం జగద్రక్షకుని మందిరం చెంత మనందరం ఉన్నాం. సిలువ మీద వేలాడుతున్న యేసయ్య ప్రపంచం మొత్తానికి, యావత్ విశ్వానికి ఆయన రక్షకుడైన మనం కూడా మన కుటుంబాలకు, మన జీవితాలకు రక్షకునిగా ఆహ్వానిస్తూ, నీ కృప నాకు చాలునయ్యా అని ప్రార్థించున్నాం. నీ కృపా చాలునయ్యా నాకు, యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. నీ కృపలో నడుపుమయ్యా, నీ సేవలో
ప్రార్థించుదామా? ప్రియమైన బిడ్డ, నీవు ఈరోజు ప్రభుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నావు. ప్రభువా, నీ కృప ఉంటే నాకు సమస్తము సాధ్యమే. ప్రభువా, నీ కృపను నా కుటుంబములకు సమృద్ధిగా దయచేయి, నా బిడ్డలకు సమృద్ధిగా దయచేయి, నా కుటుంబం చుట్టూ ప్రభువా నీ కృపను ఉంచి కాచి కాపాడు అని ప్రార్థన చేయి. నీ ప్రేమ ఉండగా తిరుపుమయా నీ సన్నిధిలో. నీ ప్రేమ ఉండగా తిరుపుమయా నీ సన్నిధిలో. మరుపుమయా స్తోత్రములు ప్రభువా. మీ సన్నిధిలో మేమందరము కూడా ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృప చాలునని పలుకుతూ ఉండగా ప్రభువా, హేరాళమైన ఆశీర్వాదములు ఇక్కడ చేరి ఉన్న బిడ్డలందరికీ కూడా దయచేయండి ప్రభువా. ఈ కుటుంబాలను సమృద్ధిగా దీవించండి, ఈ కుటుంబాలను చల్లగా చూడండి. కుటుంబాలలో ఉన్నటువంటి బిడ్డలకు ప్రభువా మీకు కృపనిచ్చి వీరిని నడిపించండి. ఆయురారోగ్యములను వసుకుతూ చదువుచున్న బిడ్డలకు, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు ప్రభువా, వివాహాల నిమిత్తం ప్రార్థన చేస్తున్న బిడ్డలకు, సంతాన నిమిత్తం ప్రార్థన చేస్తున్న బిడ్డలకు, అనారోగ్యముతో బాధపడుతున్న వారందరికీ కూడా మీ కృపను సమృద్ధిగా వారి జీవితంలోనికి ప్రవహింపచేసి స్వస్థతను, సమాధానమును, జీవమును, ఆరోగ్యమును సమృద్ధిగా దయచేయమని ఈ యొక్క ప్రార్థనను మా ప్రభువును మీ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
ముక్తికి ప్రాణం పోసి మనిషిగా చేసినావు. మ్రానుకు ఫలములు పండి మహిమను చూపించినావు. ముక్తికి ప్రాణం పోసి మనిషిగా చేసినావు. మ్రానుకు ఫలములు పండి మహిమను చూపించినావు. ప్రజ్వలించ జ్యోతిని పగటిగా చేసావు. గగనమంద తారకల వెలుగులు నింపావు. వెన్నెలకు జాబి నిశిరాత్రి ఒసగినావు. నిశిరాత్రి ఒసగినావు. సృష్టికారక శాంతిదాయక ఏమి ఊగగలను నా హృదయముగాక. ఏ రీతి పూజింతు నా ప్రియ జనక. ఇవ్వాలని నా కోరిక. ఇవ్వాలని ఉంది మధుర కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమన్నట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము మీ సన్నిధికి తెచ్చిన ఈ కానుకలతో పాటు మమ్ము మీకు అర్పించుకొందుముగాక. తద్వారా మీ జనతైక కుమారుని పరమ రహస్యములను సన్మానించుచున్న మేము ఆయన వాగ్దానములను కూడా అందుకొనుటకు అర్హులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసుల నున్నతను త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను శ్రీసభ మాతగా కొనియాడుచు మేము స్తుతించి సన్నుతించి మహిమపరుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కళంక హృదయంలోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభుని యోగ్యతను పొందెను. సర్వ సృష్టికర్తకి జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణగా గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవత్వమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరూ మీరు వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించు ప్రార్థించు శ్రీ సభకు ప్రతీకగా ఉండునట్లు తెలియచేసింది. ఆమె మోక్ష మహిమలోనికి గొంపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీ సభతో పయనించు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీ సభ సభ్యులను పరలోకముకు నడిపించెను. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, మహిమతో
పరిశుద్ధులు పరిశుద్ధులు నీవే పరిశుద్ధులు నీరిన వారి నామమున వేంచేసెడి వారు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధులు నీవే పరిశుద్ధులు పరిశుద్ధులు నీవే పరిశుద్ధులు. క్రీస్తునాథుని యందు అతి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పూజా సమయంలో ఈ అపద్రాక్షరసములను సర్వశక్తిగల సర్వేశ్వరునికి సమర్పించుచు పవిత్ర ఆత్మ వెంచేయుచుండగా మనలను మనము ఈ అపద్రాక్షరసములతో పాటు దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాము. మరి ముఖ్యంగా ఎవరైతే మనల్ని ప్రార్థించమని అడిగి ఉన్నారో వారందరి కోరికలను ఈ అపద్రాక్షరసములతో పాటు ఆ దేవాది దేవునికి సమర్పించి ప్రార్థించుదాము. నిశ్శబ్దంగా కొద్దిసేపు మన మనవులను దేవునికి సమర్పించుదాము. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమును జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగించబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపూయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా ఆరాధనా
యేసయ్యారాధనా. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నా. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నా. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. వారు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపు సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజ్యముగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా హక్కులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని కష్టముల నుండి, అన్ని సిలువల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరము శాంతి సమాధానములు తెలుపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించిన ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. క్రీస్తు శరీర రత్నములు మనకు నిత్య జీవమును ప్రసాదించునుగాక. స్వామి, సకల స్థిర కంటే నేను మట్టముగా ప్రేమించున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహములు చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములను చేయనని నిండు మనస్సుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. సదా సమయుడు
పైన మహోన్నతముంది. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, జగద్రక్షకుని మహోత్సవ పండుగ శుభాకాంక్షలను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ శుభాకాంక్షలను తెలియజేసుకుందాం. మరి ప్రత్యేకంగా ఈరోజు ఎంతో వైభవంగా ఈ యొక్క పండుగను మనం జరుపుకొని ఉన్నాం. ప్రతి సంవత్సరం మరి ఈ యొక్క మందిరం వద్ద ఈ యొక్క పండుగను అక్టోబర్ 2వ తేదీన మనం జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఈ సమయాన చక్కటి వాతావరణాన్ని మనకు అనుగ్రహించి మరి వైభవోపేతముగా క్రీస్తు ప్రభు యొక్క కలువరి కొండ దివ్య బలి పూజను మనం సమర్పించుకోవటానికి చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు చెల్లించుదాం. ఈ సమయాన మరి ఈ ప్రత్యేకమైనటువంటి దివ్య బలి పూజను మన కొరకు సమర్పించినటువంటి గురువు ఫాదర్ బాలాజీ గారు.
పలుటియన్ సభకు రీజనల్ సుపీరియర్గా మరి వారు ఉన్నారు. ఈరోజు మన మధ్యకు వచ్చి వారందరి గురువులు అంటే వారి సహోదర గురువులతో ఈరోజు మన మధ్యకు వచ్చి మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన కొరకు దివ్య బలి పూజను సమర్పించారు. ముఖ్యముగా ప్రత్యేకంగా దివ్య బలి పూజను సమర్పించి మన కొరకు ప్రార్థన చేసినటువంటి ఫాదర్ బాలాజీ గారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి కృతజ్ఞతలను తెలియచేద్దాం. మరి ఫాదర్ బాలాజీ గారి యొక్క గొప్పతనం ఏంటంటే ఆపదల్లో ఉన్నటువంటి పాటిబండ్ల విచారణ క్రైస్తవులకు అంటే సహాయక గురువుని పంపారు. ప్రత్యేకంగా. ఎందుకంటే అక్టోబర్ నెలలో ఎవరు కూడా సహాయక గురువులు ఉండరు. కానీ మరి ఫాదర్ గారికి ముందు రాయపేట ఫాదర్కి నేను చెప్పి, స్వామి మనకు అసిస్టెంట్ అవసరం, మరి మీ సభలో ఎవరైనా గురువులు ఉన్నారేమో మరి బాలాజీ ఫాదర్ గారిని అడగండి అని ఫాదర్ గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు ఫాదర్ గారు అడిగారు. తర్వాత సెక్రటరీ ద్వారా బిషప్ గారి ద్వారా మరి బాలాజీ గారిని మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు వారు మొదట కొద్దిగా ఇవ్వటానికి ఇబ్బంది పడ్డా కానీ తర్వాత మరి చాలా ఆలోచన చేసి మన విచారణ యొక్క గొప్పతనాన్ని వారు తెలుసుకొని, అదేవిధంగా మన విచారణలో చాలామంది గురువులు మరి వాళ్ళ సభలో పనిచేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసి ఒక గురువుని మరి మనకు పంపటం జరిగింది, ఫాదర్ స్టాలిన్ గారిని. మరి ఈ సమయాన వారి గురువును మన విచారణలో పనిచేయడానికి పంపినందుకు మరి మరొకసారి వారికి గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియచేద్దాం. మరి ఫాదర్ బాలాజీ గారు పోయిన సంవత్సరం మరి సిల్వర్ జూబిలీని పూర్తి చేసుకున్నారు. సిల్వర్ జూబిలీని అంటే గురువై 20 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. నేను గురువై ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలే, ఇంకా 21 రాలేదు, 20 సంవత్సరాలే. మరి ఫాదర్ బాలాజీ గారిని మా చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నా. ప్లీజ్ కమ్ ఫాదర్. విచారణ గురువులు, సహాయక గురువులు ఇప్పుడు బాలాజీ గారిని సన్మానిస్తారు. చక్కటి ప్రసంగాన్ని మనందరికీ కూడా మరి బోధించి దేవుని యొక్క వాక్కును అందించినందుకు ఫాదర్ జోజిరెడ్డి గారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేద్దాం. జోజిరెడ్డి ఫాదర్కి నేను 15 నుంచి 20 నిమిషాలు చెప్పమన్నాను. ఎన్ని నిమిషాలు చెప్పారు చూసారా? ఎన్ని నిమిషాలు చెప్పారు? అర్ధగంట చెప్పారా? టైం తెలియలేదంట. చక్కటి ప్రసంగాన్ని ఫాదర్ గారు మరి మనకు బోధించి ఉన్నారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. తర్వాత అమరావతి విచారణ గురువులు ఫాదర్ కిషోర్ మనకు దగ్గరలో ఉన్నారు. మరి వారు ఫాదర్ స్టాలిన్ మన దగ్గరకు తీసుకుని వచ్చారు. చక్కగా మరి ఇక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్గా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. వారి యొక్క బాలాజీ గారి యొక్క ఆజ్ఞ మేరకు మరి వారికి కూడా కిషోర్ గారికి మనం గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలను తెలియజేద్దాం. ఇంకా వారి గురువులను గురించి ఫాదర్ రాయపరెడ్డి గారు వివరించి చెప్తారు. వారికి ప్రత్యేకమైన వచ్చినటువంటి పలుటియన్ ఫాదర్స్ అందరికీ, ఫాదర్ రెక్టర్కి, ఇంకా సందీప్, ఫాదర్ వినోద్, ఫాదర్ అనిల్ వారికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేద్దాం. ప్రియమైన తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జగద్రక్షకుని మందిరం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడి నుంచి మా ఇంటికి పోతున్నప్పుడల్లా మందిరం కనపడుతుంది. చాలా చక్కగా పోతా ఉన్నప్పుడు పితాపుత్ర వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. మరి ఈ ఊరి చివర ఉండటం కూడా మన ఊరికి ఆశీర్వాదకరం, రక్షణ కోటగా ఈ యొక్క మందిరం ఉంది. మరి ఈ యొక్క జగద్రక్షకుని మందిరాన్ని ఎంత సుందరంగా చేశారో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా బాధ అనిపిస్తే, ఏదైనా ఇబ్బంది అనిపిస్తే చక్కగా ఇక్కడికి వచ్చి అక్కడ ప్రార్థన చేసుకొని చక్కగా ఇక్కడ కూర్చుంటే మీ మనసులో ఉన్న బాధలన్నీ పోతాయి.
చాలా సంతోషం, చాలా సంతోషం. అట్లానే కొనసాగించండి. మరి ఇంత చక్కటి గార్డెన్ను, ఇంత చక్కటి మరి చక్కగా ఈ యొక్క జగదరక్షకుని మందిరాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి మరి జార్జ్ రెడ్డి మరియు క్యాథరిన్ గారులకు గట్టిగా చప్పలు కొడుతూ వారికి కృతజ్ఞతలను వారికి తెలియచేద్దాం. పాటలు పాడినటువంటి రాజేష్ మరియు క్యాథరిన్ గారికి, ఇంకా గాయక బృందానికి అందరూ కూడా గట్టిగా చప్పలు కొడుతూ కృతజ్ఞతలను తెలియచేద్దాం. ఈ పండుగ పూజను నిర్వహించుకునే అవకాశం ఇచ్చిన మన పెద్ద ఫాదర్ హృదయ కుమార్ ఫాదర్ గారికి, సహాయ గురువు స్టాలిన్ ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ. మేము పిలవగానే మా మీద ప్రేమతో వచ్చిన సిస్టర్స్కి కృతజ్ఞతలు. లైటింగ్ను మైకులను అందించిన బాజీ బృందానికి మా కృతజ్ఞతలు. పూజా విషయాల్లో తోడ్పడిన ఉపదేశ లేవా గారికి మా కృతజ్ఞతలు. ఈ మందిర పండుగకు వచ్చిన వారందరికీ పంచడానికి బ్రెడ్లను స్పాన్సర్ చేసిన కాసు విజయ రాయపరెడ్డి కుటుంబానికి మా కృతజ్ఞతలు. ఇక్కడ చేరిన వారందరికీ పాయసం అందించబోతున్న దుగ్గింపూడి జ్యోతి మంజుల కుటుంబం గారికి మా కృతజ్ఞతలు. మా మీద ప్రేమతో వచ్చిన బంధుమిత్రులైన మీ అందరికీ మా తిరుమల రెడ్డి వారి కుటుంబాల పేరిట పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అమ్మ ఇంకా ఎంతసేపు మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడిన 2 నిమిషాలు. బిడ్డలు ఈ రోజున ప్రతి సంవత్సరం రావాలనుకున్న ఒక్కొక్క సందర్భంలో రాలేకపోతున్నాము. కానీ ఈ రోజున మేము నేను ఇక్కడికి రాగలిగానంటే నిజంగా ఆ యొక్క దేవుని కృపే. ఎందుకంటే నేను పనిచేస్తున్న స్కూల్లో పనిచేస్తూ హాస్టల్ వాడుగా ఉంటూ ఉన్నాను. దాదాపుగా 640 మంది స్టూడెంట్స్ ఉన్నారు రెసిడెన్షియల్ స్కూల్లో. అటువంటి పరిస్థితుల్లో చాలా భాగ్యం ఈ హాలిడేస్ రావటం, ఇక్కడ రావటం, మరి ఈ రోజులు మేమందరితో కలిసి దిగుబడి సమర్పించడం నిజంగా దేవుడు ఇచ్చిన వరం. కాబట్టి దేవునికి ప్రత్యేక ఉందని తెలుపుకుంటున్నాను. ఇక రెండవదిగా ప్రియ బిడ్డ రోజున మన మధ్యకు ఫాదర్ బాలాజీ గారు వచ్చారంటే నిజంగా అదృష్టమే. ఎందుకంటే నిన్నటి రోజున దాదాపుగా హైదరాబాద్ దగ్గరలో ఉన్నారు, ఉదయం నల్లజర్ల ఏలూరు మెత్రాసులో ఉన్నారు, మరి ఈ సాయంకాల సమయమున ఇక్కడ ఉన్నారంటే వారి యొక్క ఓపిక తిరగటానికి నేను అనుకున్నా నాకంటే ఇంకెక్కువ తిరుగుతున్నావు కదయ్యా అనుకున్నా. ఆ దేవుడి యొక్క శక్తి బలం ఎక్కడుందో తెలియదు, కానీ నిజంగా ఇక్కడికి రావటం తన బాధ్యత పెద్దదైనప్పటికీ కూడా నేను పిలవగానే అన్న నీకు నేను వస్తానన్నాడు. మరి ఈ రోజున మన మధ్యకు వచ్చి దిగుబడి సమర్పించి మనందరి కోసం ప్రార్థన చేసినాం. ఫాదర్ బాలాజీ గారికి హృదయపూర్వక వందనాలు తెలుపుకుందాం. ఇక ఇక్కడి మొదలు పెడతాను. నా ఎడవైపు నుంచి ఫాదర్ సందీప్ గారు, వీరు పల్లోటి విజ్ఞానం అక్కడ మైనస్ ఏమిటంటే మొట్టమొదటిగా 10th క్లాస్ అయిపోయినా, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరైతే ఫాదర్ కావాలనుకుంటున్నారో వారికి తర్ఫీదు ఇస్తూ ఉన్నారు. ఇది 2వ సంవత్సరం. మరి ఆ యొక్క బాధ్యత మోసుకుంటూ అక్కడ పిల్లలు వదిలిపెట్టి పిలవగానే మన మధ్యకు వచ్చి మన కోసం ప్రార్థన చేసిన ఫాదర్ సందీప్ గారికి హృదయపూర్వక వందనాలు తెలుపు. థ్యాంక్ యూ ఫాదర్. అలానే ఇక అక్కడ ఫాదర్ అనిల్ ఉన్నారు. వీరు మన ఫాదర్ బాలాజీ గారికి తోడ్పడుతూ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు, రీజనల్ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు ఫాదర్ అనిల్ గారు. మరి వారు కూడా పిలవగానే మనకి ఆహ్వానం మన్నించి వచ్చిన అనిల్ గారికి హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్ అనిల్. అలానే మరి ఫాదర్ వినోద్ గారు కూడా ఫాదర్ గారికి తోడ్పడుతున్నారు ఆఫీస్లో సెక్రటరీగా. మరి వారికి కూడా మన హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్ వినోద్. ఇక మా బాగా చెప్పే ఉన్నారు, మనకి అసిస్టెంట్ ఫాదర్ని ఇక్కడికి తీసుకురావడానికి ముఖ్య కారకులు ఫాదర్ కిషోర్ గారు. మరి ఫాదర్ కిషోర్ పిలవగానే మా యొక్క ఆహ్వానం మన్నించి వచ్చిన మీకు మా హృదయపూర్వక వందనాలు. అలానే ఇక మరి మన విచారణ గురువులు, మన సహాయక గురువులకు కూడా మా యొక్క కుటుంబాల తరపున హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇక చివరిగా ఫాదర్ జోస్ రెడ్డి, ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా, అటు స్కూల్ బాధ్యత ఇంకా అన్నీ ఉన్నప్పటికీ కూడా పిలవగానే వాక్యం చెప్పాలనగానే అన్న నేను చెప్తానన్నాడు. ఎందుకంటే నేను కోరుకోలే, మనం కోరుకున్నా.
ఎందుకంటే ఇంతకుముందు ఆలపించా మళ్ళీ చెప్తే బాగుంటుందని చెప్పి చాలా సంవత్సరాల బాగా చెప్పారు. చాలా సంవత్సరాల మళ్ళీ రావటం, మన మధ్యలో యొక్క వాక్యం అందించడం ఇది నిజంగా దేవుడిచ్చిన వరం. కాబట్టి ఫాదర్ జోజీ చాలా వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. ఇక ప్రియ బిడ్డలారా, ఈ యొక్క చూస్తూ ఉంటే ఫాదర్గా చెప్పి ఉన్నారు, ఇంత సుందరంగా తీసిబడిందంటే దీని వెనుక మన కుటుంబాలు ఐక్యంగా ప్రార్థనలో ముందుకు సాగితే తప్పక దేవుడు గొప్పగా దీవిస్తాడు. నేను అమ్మకు ఫోన్ చేసినప్పుడు ఎక్కడున్నామమ్మా అంటే మందరి దగ్గర ఉన్నానన్నమాట. ఏందమ్మంటే అయ్యా ఈ నెల అయ్యా ఇదయ్యా అదయ్యా చక్కగా చెప్తూ ఉంటుంది. ఎంత సంతోషిస్తారంటే దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఇక్కడ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పిల్లల దేవుడు మన మధ్యలో అటు వెళుతున్నప్పటికీ, గ్రామాలకు వెళుతున్నప్పటికీ, గ్రామం నుంచి బయటకు వెళుతున్నప్పటికీ జగత్ రక్షకుడు మనకి తోడుగా నీటిగా ఉంటూ కాపాడుతున్న దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాను. ఎవరికి వచ్చినట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనుదువు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ప్రార్థించుదము. ప్రభుడవైన ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారమందు మీ కుమారుని మరణోత్థానములను ప్రకటించుచు మీకు మొరపెట్టుకొనుచున్నాము. మేము కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి ఆయన నుండి ఊరట పొందుచు ఆయన మహిమలో భాగస్థులమగుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. శిరములు వంచి దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనను తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన సర్వ సంపదలను దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందము నసుకు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెలుదురుగాక. చివరిగా చివరి ఆశీర్వాదానికి ముందు నాకు ఈ రోజున ఈ దివ్య బలి పూజను సమర్పించే అవకాశాన్ని దయచేసినందుకు మన విచారణ గురువులు హృదయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు మనందరి కొరకు ఈ పూజను సమర్పించడం నా అదృష్టం. అయితే దేవుని ఆశీర్వాదంతో మా పలోటిన సభలో రాయపు ఫాదర్ గారు, అంతేకాకుండా ఈ విచారణ నుండి అనేక మంది గురువులు కావటం, కన్యాశ్రీలు కావటం ఈ ఊరు చేసుకున్నటువంటి ఒక పుణ్యం. ఇటువంటి ఈ విచారణలో పలోటిన గురువు ఒక సహాయ గురువుగా పనిచేయటం మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన పీఠాధిపతులు భాగ్య గారికి మరియు విచారణ గురువులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగివచ్చి సర్వదా మీతో ఉండును గాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. అందరు కూర్చోండి. దయచేసి అందరూ కూడా పాయసం అందించబడుతుంది కాబట్టి దయచేసి కూర్చోవలసిందిగా కోరుచు ఉన్నాం. దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుచు ఉన్నాం. సహాయమాకు నీవమ్మా, శరణం శరణం రావమ్మా, కరుణతో మరియమ్మా, మా అమ్మా మరియమ్మా, సహాయమాకు నీవమ్మా, శరణం శరణం
భక్తుల మదిలో ఆశ